చిత్తూరు జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మరియు గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ తరఫున గత 8 సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ఉమెన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, చైల్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇట్లా డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఎన్నో కండక్ట్ చేశాం. అందులో భాగంగానే గ్లోబల్ స్పిరిచువల్ ట్రస్ట్ తరఫున ఎంతోమంది కంటి చూపు లేకుండా ఆపరేషన్ చేసుకుని శక్తి లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు. అటువంటి వాళ్లకు ఒక సువర్ణ అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో శంకర ఐ హాస్పిటల్ బెంగళూరు వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చిత్తూరు లిటిల్ రోజ్ హై స్కూల్లో నిర్వహిస్తున్నాం. కంటికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా వాటన్నిటినీ నిపుణుల చేత పరీక్ష చేయించి అర్హులైన ఆపరేషన్కు అర్హులైన వారందరినీ ఉచితంగా బెంగళూరు శంకర హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళకి ఆపరేషన్ చేయించడమే కాకుండా అవసరమైతే లెన్స్ కూడా ఉచితంగానే ఏర్పాటు చేసి వాళ్ళకి ఉచిత వసతి, ఉచిత భోజన సదుపాయం కల్పించి తిరిగి చిత్తూరుకు తీసుకురావడం జరుగుతుంది. ఇది ఐ క్యాంప్ అనేది ఎన్నోసార్లు ఇక్కడ కండక్ట్ చేశాం చిత్తూరు లతా మోడర్న్ ఐ హాస్పిటల్ తరఫున. అయితే ఆపరేషన్ అనేది మొట్టమొదటిసారిగా చేయిస్తున్నాం కాబట్టి చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు తరచుగా చేయాలని నిర్ణయించుకున్నాం. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయ కార్యక్రమాలు చేసేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైనది చూపు కాబట్టి వాటిని ఆపరేషన్ చేసుకుని దాన్ని కంటిలో తెప్పించుకునే అవకాశం చాలా మందికి లేదు. కాబట్టి ఈ శంకర్ ఐ హాస్పిటల్ కోఆపరేషన్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి మీడియా కూడా మాకు ఎన్నో రకాలుగా ఈ సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శంకర్ ఐ హాస్పిటల్ బృందం మొత్తానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. வணக்கம் சார். நான் பெங்களூர் சங்கர் ஐ ஹாஸ்பிட்டல்லேருந்து வந்திருக்கு. அவர் ஸ்டார்டிங் ஃபவுண்டர் டாக்டர் ராதா ரமணி கோயம்புத்தூர்லேருந்து ஸ்டார்ட் பண்ணியிருக்காங்க. இப்போது கர்நாடகாலே டோட்டல் பெங்களூர் ஷிமோகாலே பிரான்ச்சஸ் இருக்குது. டோட்டல் ஆல் ஓவர் இந்தியா 14 பிரான்ச்சஸ் இருக்குது. இங்கே ஆந்திராலே 4 டிஸ்ட்ரிக்ட்ஸ் கவர் பண்ணுறாங்க. இங்கே சித்தூர்லே டிபிசிஎஸ் பர்மிஷன் எடுத்துகிட்டு இங்கே ஸ்க்ரீனிங் கேம்ப் பண்ணுறாங்க. ப்ளஸ் குப்பம், அனந்தபுரம்ல கேம்ப் இருக்குது. அண்ட் கர்நாடகாலே 9 டிஸ்ட்ரிக்ட்ஸ் கவர் பண்ணுறாங்க. எல்லா கேட்டராக்ட், கிளாக்கோமா, ரெட்டினா, கார்னியா, பீடியாட்ரிக் எல்லாத்த சர்வீசஸ் இருக்குது. ஓவரால் மந்த்லே 2000 சர்ஜரிஸ் பண்ணுறாங்க. 1 டேக்கு 100 to 150 சர்ஜரிஸ் பண்ணுறாங்க. ஏதாச்சும் கண்ணு பிரச்சனைக்கு எப்போ கேம்ப்க்கு வந்துருங்க, இல்லைன்னா டைரக்ட் ஹாஸ்பிட்டல்லே கூட ஃப்ரீ சர்வீசஸ் அவைலபிள் இருக்குது. నేను బెంగళూరు శంకర కంటి హాస్పిటల్ నుంచి వచ్చినాను. ఇది శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. హెడ్ క్వార్టర్ వచ్చి కోయంబత్తూరు. దాదాపు 65-70 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. మేము అనంతపూర్ జిల్లా, చిత్తూరు జిల్లా, సత్యసాయి జిల్లా 3 డిస్ట్రిక్ట్ కవర్ చేస్తూ ఉన్నాము. పర్ వీక్ మినిమం 500 to 600 సర్జరీ జరుగుతూ ఉంది. కర్ణాటకలో 9 డిస్ట్రిక్ట్ కవర్ చేస్తూ ఉన్నాము. మేము రెటీనా, కార్నియా, గ్లూకోమా అన్ని సర్జరీస్ చేస్తూ ఉన్నాము. ఇది మాత్రం కేటరాక్ట్ మాత్రం కాదు, ఇంకొకటి చిన్న పిల్లోళ్ళకి చూస్తూ ఉన్నాం, మెల్లగన్ను, ఇట్లా అన్ని ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాము. టోటలీ ఫ్రీగా ఇది. మా హాస్పిటల్ వెహికల్లోనే తీసుకువచ్చి మళ్ళీ తిరగానే దాంట్లోనే తీసుకొచ్చి మళ్ళీ వదులుతాము. 3 days వాళ్ళకి ట్రాన్స్పోర్ట్, భోజనము, ఫుడ్, అకామిడేషన్ అన్నీ ఫ్రీగా ఇస్తాము. మళ్ళీ 25 days అయిన తర్వాత ఈడే వాళ్ళకి ఫాలో మేమే వచ్చి చెకప్ చేసి అర్థాలు వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి పంపిస్తాము. ఇట్లా మా ప్రోగ్రామ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంది సార్. దీనికంతా మాకు ఈరోజు మా డాక్టర్ గారు గోపాలకృష్ణ గారు వాళ్ళ ఫ్యామిలీ టోటలీ మాకు చాలా హెల్ప్ చేసినారు. అనౌన్స్మెంటు, పేపర్ యాడ్, బ్యానర్స్ అన్నీ మాకు చాలా, ఫుడ్, పేషెంట్ ఫుడ్ అందరికీ చాలా హెల్ప్ చేసినారు. 1 week కింద నాకు చాలా హెల్ప్ చేశారు. ప్లస్ మెయిన్ ఏమంటే చిత్తూరు డిబిసిఎస్ జిల్లా అంధత్వం నివారణం ఉంది. వాళ్ళు మా ఆధ్వర్యంలో వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దానిగా మేము ఈడ వచ్చి చేస్తూ ఉన్నాము. వాళ్ళు లేంటే మేము ఈడ రావడం లేదు. మెయిన్ కలెక్టర్ గారు పర్మిషను, ప్లస్ డాక్టర్ అర్పిత మేడం గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజరు, వాళ్ళు డిబిసిఎస్ బ్లైండ్నెస్ కంట్రోల్ వాళ్ళందరూ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాము. ఇప్పుడు లేటెస్ట్లో సీఎం ప్రోగ్రామ్ జరిగింది. దాంట్లో ప్రతి మండలానికి ఐడెంటిఫై చేసినారు. టోటల్
1200 కేసెస్ ఐడెంటిఫై చేసినారు. దాన్ని కూడా మేమే తీసుకొని ప్రతిరోజు వారానికి 2 క్యాంప్ అట్లా చేసి ఆపరేషన్ చేసి తీసుకువచ్చి వదులుతూ ఉన్నాము. నిన్న లాస్ట్ వీక్లో జరిగింది, శాంతిపురం జరిగింది. దాంట్లో 2 ప్రోగ్రామ్ 2 days ప్రోగ్రామ్ జరిగింది. వాళ్ళని ఆపరేషన్ చేసి తీసుకువచ్చి వదిలినాము. అట్లా ఒక్కొక్క మండలంగా కవర్ చేస్తూ ఉన్నాము. ఇట్లా మా హాస్పిటల్ రెగ్యులర్గా జరుగుతూ ఉంది సార్. ప్రాబ్లం లేకుండా మెయిన్ DBCS సపోర్ట్లో మేము చేస్తూ ఉంటాము. ఎవరైనా మళ్ళీ మా ప్రోగ్రామ్ క్యాంపులు కుప్పము, చిత్తూరు, పలమనేరు, వీకోట ఇట్లా ప్లేస్లో జరుగుతూ ఉంది. కంటి చూపు చాలా తక్కువ ఉండేవాళ్ళు. కేటరాక్ట్ మాత్రం కాకుండా వేరే ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉంటేనో మేము అందరికీ మా హెల్ప్ తర్వాత మళ్ళీ DBCS సపోర్ట్ తర్వాత అందరికీ చాలా బాగా చేసి పంపిస్తాము. కంపల్సరీ మేము ఫాలో అప్ వచ్చి వాళ్ళకి ఎట్లుంది, ప్రాబ్లం ఏమైనా ఉందా అని 25 days కంపల్సరీ ఫాలో అప్ తీసుకొని చేస్తున్నాం సార్.